చేస్తే నా మధు గారిని నాకు వదిలేస్తావు? ఏం చేస్తే మా బ్రతుకు మమ్మల్ని బతకనిస్తావు? చైత్ర, నువ్వు చెప్పు, ఎవరిదంతా చేస్తున్నారు? అసలు ఎందుకు చేస్తున్నారు? ఏం కావాలి తనకి? చెప్పు చైత్ర. నా మధు గారిని నాకు ఇచ్చేయమని చెప్పు. మృదుల, కూల్ డౌన్. ఏం జరగాలన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ మధుగారికైతే ఏమీ కాదు. చైత్ర చెప్పిందంటే అయితది మృదుల. ఇగో నువ్వు వీడున్నవని తనే చెప్పింది. అట్లని బావ కూడా క్షేమంగా ఉన్నాడు, తిరిగి వస్తాడు. ఇంటికి వెళ్దాం మృదుల, ప్లీజ్. మధు వస్తాడమ్మా. మన నుంచి ఎవ్వరూ వాణ్ణి దూరం చేయలేరు. మన ఇంటికి వెళ్దాం. సరే పద మృదుల. హలో పెద్దమ్మా. గౌరవ్, ఎక్కడున్నావు నాన్న? ఊరికి చేరుకున్నావా? మధు గురించి ఏమన్నా తెలిసిందా? లేదు పెద్దమ్మా, మొత్తం అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు పెద్దమ్మా. కనిపించలేదా? మొత్తం ఫ్రెండ్స్ని అడిగావా? అడిగాను పెద్దమ్మా, కనబడిన వాళ్ళందరినీ అడిగాను. ఎవరూ చూడలేదంటున్నారు. ఎంతో ఆశతో వచ్చాను పెద్దమ్మా, కానీ కనిపించలేదు. మీ అందరికీ ధైర్యం చెప్పాను, కానీ ఒక్కో క్షణం గడిచే కొద్దీ ధైర్యం పోతుంది. అన్నయ్య దొరకడేమోనని భయం వేస్తుంది పెద్దమ్మ. లేదు గౌరవ్, అలా అనొద్దు. మధు దొరక్కపోవడం ఏంటి? క్షేమంగా ఇంటికొస్తాడు. 2 రోజులైపోయింది పెద్దమ్మ చూసి, పిచ్చెక్కిపోతుంది. అన్నయ్య పిలుస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు, నా పక్కనే తిరుగుతున్నట్టు ఉంది పెద్దమ్మ. ఆంటీ, దూరం నుంచి ఎవరిని చూసినా అన్నయ్యలాగే కనిపిస్తున్నారు. దగ్గరికెళ్ళి చూస్తే కాదు, ఏడుపు వచ్చేస్తుంది పెద్దమ్మ. గౌరవ్, ఏడవద్దురా. నువ్వున్నావు, ఎలాగైనా మధుని తీసుకొస్తావన్న ధైర్యంతోనే ఇక్కడ మీ మృదులను చూసుకోగలుగుతున్నావు. మధుకేమన్నా అయితే మృదులు కూడా మనకి దక్కదు. నువ్వు ధైర్యంగా ఉండాలి. పిచ్చెక్కిపోతుంది. ఇందాక డిసప్పాయింట్మెంట్తో అలా అనుంటాను. అన్నయ్యకేం కాదు, నేను తీసుకొస్తాను పెద్దమ్మ. జాగ్రత్త నాన్న, ఇదెవరో మనుషులు చేస్తున్న పని కాదు. ఏ దయ్యమో భూతమో మన ఊహ కందందేదో, ఊహించనిదేదో జరుగుతోంది. ఇక్కడ మృదులకి ఏం జరిగిందో తెలుసా?
ఊటీ వెళ్ళినప్పటి నుంచి ఇలాంటివే జరుగుతున్నాయి పెద్దమ్మ. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఉంటాయా? ఏదో అనుకోకుండా జరుగుతున్నాయిలే అని తేలిగ్గా తీసుకున్నాం. కానీ ఇప్పుడు అదే ప్రమాదంగా మారుతుంది. అక్కడ చైత్ర ఉందా పెద్దమ్మా? ఉందిరా. ఒకసారి ఫోన్ చైత్రకి ఇవ్వు పెద్దమ్మా. గౌరవ్ మాట్లాడతాట. గౌరవ్, చైత్ర, జరిగేవన్నీ చూస్తున్నావు కదా, ప్లీజ్ డూ సంథింగ్. నీ మీదే హోప్స్ పెట్టుకున్నాను. హెల్ప్ చేయి చైత్ర, ప్లీజ్. హెల్ప్ చేయడం కాదు గౌరవ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను ఒక గెస్ట్లా ఇక్కడికి వచ్చాను, కానీ ఇప్పుడు ఇది నా కుటుంబంలా అనిపిస్తుంది. ఇట్స్ మై ఫ్యామిలీ గౌరవ్. ఇంత మంచి మనుషులు, ఇంత ప్రేమని పంచేవాళ్ళు ఈ లోకంలో ఉంటారా అనిపిస్తుంది. ఈ కుటుంబానికి ఏం కానివ్వను గౌరవ్. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. ఎలాగైనా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసే ఇక్కడి నుంచి వెళ్తాను. నువ్వు అక్కడ మధు గారిని వెతుకో. ఓకే చైత్ర, థ్యాంక్ యూ. టెన్షన్ అవ్వద్దాంటీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. ఎవరు ఎవరు ఎవరు? చెప్తే అర్థం కావట్లేదా? ఇప్పుడు తను మృదుల కాదు. ఎవరు? రంగి, రంగి, ఎవరు లేరేంది? మృదుల ఇక్కడ లేదు మనసే. మృదుల
ఉండడు తల్లే, అవి 2 పేనాలు కాదు, ఒకటే పేనం, ఒకటే ఊపిరి. ఇక్కడ ఆగిపోతే అక్కడ కూడా ఆగిపోతదే తల్లే. బ్రాహ్మణి అమ్మగారేనా మాట్లాడేది? అవునండి, మీరెవరు? నమస్తే అమ్మా. నేను మీకు తెలియదు కానీ మీరు నాకు బాగా తెలుసు. మీ చిన్నప్పుడు నాన్నగారిని కలవడానికి మీ ఇంటికొచ్చేవాణ్ణి. సరే, ఇప్పుడు నాకు అవన్నీ ఏం గుర్తులేవు గాని విషయం ఏంటో చెప్పండి. మధుబాబు గారి గురించి చెబుదామని ఫోన్ చేశానమ్మా. మధు గురించా? ఎక్కడున్నాడు? మీరు చూసారా? నేను చూడలేదమ్మా, ఇక్కడ చూసిన వాళ్ళు చెప్పారమ్మా. అవునా? ఎవరు చూశారు? ఎక్కడ చూశారో చెప్పండి. 2 రోజుల నుంచి వాడు కనిపించక ఊరంతా వెతుకుతున్నా. తెలుసమ్మా, మీరు మధుబాబు గారి గురించి కంగారు పడుతున్నారని తెలిసే ఫోన్ చేశాను. సీతాపురం వైపు వెళ్తూ మా వాళ్ళకి కనిపించారటమ్మా. సీతాపురమా? సీతాపురం ఎందుకు వెళ్తున్నాడు? ఏమన్నా చెప్పాడా? అప్పటికీ వాళ్ళు అడిగారంట, ఏంటి బాబు ఇలా వచ్చావని. కాని ఒక్క మాట కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారంట. మా వాళ్ళకు అనుమానం వచ్చి చూస్తే సీతాపురం వైపు వెళ్తూ కనిపించారట. ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నాడని చెప్పారు కదా, అది చాలు. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, అంత మాట ఎందుకులేమ్మా. బాబు గురించి ఏమైనా తెలుసుకోవాలంటే చెప్పండమ్మా, వెళ్తాను. వద్దండి, మేమే వస్తున్నాం. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను. ఇప్పుడు ప్రాణం లేచొచ్చినట్టుంది గౌరవ్. మధు క్షేమంగానే ఉన్నాడు. సీతాపురం వెళ్తున్నట్ట. సీతాపురం ఎందుకు పెద్దమ్మా? అదే అర్థం కావట్లేదురా. అక్కడ వాళ్ళు అడిగినా ఏమీ చెప్పలేదట. ఇప్పుడు మనూరు వెళ్లాల్సినంత అవసరం ఏముంది? ఒకవేళ అంత పనేదన్నా ఉంటే ఒక్క మాటన్నా మనతో చెప్పి వెళ్ళొచ్చు కదా. ఇక్కడ మనం ఎంత టెన్షన్ పడుతున్నాం. అసలు అక్కడ అంత ముఖ్యమైన పని ఏముంటుంది పెద్దమ్మా? అదే అర్థం కావట్లేదు గౌరవ్. అక్కడ ఏదో ఒక ల్యాండ్ ఇష్యూ ఉందంటే ఆ మధ్యనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మరి ఎందుకు వెళ్ళుంటాడు? ఏదో ఒకటి ఉండే ఉంటుంది పెద్దమ్మా. మనకు తెలిస్తే ఎక్కడ టెన్షన్ పడతామోనని చెప్పకుండా వెళ్ళుంటాడు. అదెంత టెన్షన్ కలిగించే విషయమైనా ఈ 2 రోజులు మనం పట్టు టెన్షన్ని మించిందైతే కాదు కదా. ఒక్క మాట చెప్తే ఏమైపోతుంది? ఫోన్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు ఏం ఆలోచిస్తాడు, ఏం చేస్తాడు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు. ముందు కార్ స్టార్ట్ చేయి, సీతాపురం వెళ్దాం. అలాగే పెద్దమ్మా. ఒకరి కోసం ఒకరు పుడతారు అంటే కల్పితం అనుకున్నాను. నిన్ను చూసే వరకు తొలి చూపులోనే వలపు పుడుతుంది అంటే భ్రమేమో అనుకున్నాను. నీ నవ్వు నా మనసును తాకేంత వరకు ఈ బంధం శాశ్వతం కావాలి. ఎన్నటికీ విడిపోనిది, ఎవరు విడదీయలేనిది కావాలి.
వద్దు మాన్సి. ప్లీజ్ మృదుల నా మాట విను. వద్దని చెప్తున్నా అర్థం కావట్లేదా? మృదుల ఇంకా రెడీ అవుతూనే ఉన్నావా? త్రినేని పెళ్లికి ముహూర్తం అయిపోతుంది. త్వరగా వెళ్ళాలి. ఫాస్ట్ గా రెడీ అవ్వు. మాన్సి, నువ్వేం కంగారు పడకు. త్రినయని పెళ్లి ముహూర్తానికి వెళ్ళి దగ్గరుండి పెళ్లి జరిపించి ఆశీర్వదించి అక్షింతలేసి వస్తాం. సరేనా? పద.